భారతీయ జనతా పార్టీ వాళ్ళు గత 2 రోజుల నుంచి నితీష్ కుమార్ ఉదంతం ఏది బీహార్లో మొన్నటి ఎన్నికల్లో అంతకుముందు లాలూ ప్రసాద్తో కలిసి పోటీ చేసి వాళ్ళకి జల్ల కొట్టి భారతీయ జనతా పార్టీ వైపుకి వచ్చాడు నితీష్ కుమార్. అప్పుడు లాలూ హింస తట్టుకోలేక షెల్టర్ అడిగితే ఇచ్చారని చెప్పి చెప్పుకున్నారు. తర్వాతన మొన్నటి ఎన్నికలప్పుడు పార్లమెంట్లో 40కి గాను 39 స్థానాలు గెలిచారు. 39-40కి స్వీప్ అనమాట, ఒక్కటి తక్కువ. అలాంటి స్థాయి. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశారు. ఇద్దరు కలిపి ఒక 7 సీట్లు, అంటే అక్కడ పక్కన కమ్యూనిస్టులు, ఆర్జేడీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు మహాగఠబంధన్ పేరు. వాళ్ళ ముగ్గురికి వచ్చిన సీట్ల కంటే ఒక 8 సీట్లు ఎక్కువ రావడం వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత సీన్ కట్ చేస్తే కొన్ని రోజులకే నితీష్ కుమార్ జల్లగొట్టి అటుకు వెళ్ళాడు. నితీష్ని తిట్టకుండా తిట్టారు. ఇప్పుడు అదే నితీష్ కుమారు మళ్ళీ లాలూ ప్రసాద్కి జల్ల కొట్టి, ఎందుకంటే తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిని చేసి నితీష్ కుమార్ని పక్కన పెట్టేందుకోసం జేడీయూలోనే చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు లాలూ ప్రసాద్ యాదవ్. దీంతో నితీష్ కుమార్కి కంగారు పుట్టింది. అర్జెంటుగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ పంచం చేరడానికి, ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడుతున్నాడు. ఇక ఇప్పుడు బీజేపీకి సంబంధించిన మన తెలుగు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబులాగా తిట్టిపోయలేదు, అందుకే తీస్తుంటాం, ఇంట్లో కాస్త అలిగిన మొండికొర్రోడు లాంటోడు, మొండిపిల్లాడు లాంటోడు అంటూ సమర్థించుకొచ్చేది చేస్తున్నారు. ప్రాక్టికల్గా అయితే భారతీయ జనతా పార్టీ వంగింది ఇట్లాంటిది. అంటే మహారాష్ట్రలో చేసింది ఒక ఎత్తు, తమకు అన్యాయం జరిగింది అన్నట్టు. ఇక్కడ కూడా అన్యాయమే చేసింది. చేసినోడే, అన్యాయం చేసినోడే మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావడాన్ని సమర్థించుకోవడానికి నానా తెప్పలు పడుతున్నారు, రకరకాలైనటువంటి పోస్టింగ్లు పెట్టి. పాపమని బాధేస్తుంది, జాలేస్తుంది అనమాట.